అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది కొత్తగా వచ్చినటువంటి బ్లోజమ్స్ 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో కొత్తది, దాంట్లో పేజ్ నెంబర్ 7లో ఉందన్నమాట ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది. ఇందులో ఒక ప్యాసేజ్ ఇచ్చారండి. అసలు కన్వెన్షన్ అంటే ఏంటి? కన్వెన్షన్ అంటే ట్రెడిషన్ అని. అంటే ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మనం పెట్టుకున్నాం. ఈ విధంగా ఉంటే ఈ విధంగా మనం చేయాలని. జనరల్‌గా మనం చూసుకుంటే సెంటెన్సెస్ టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్‌ది ఒకటేమో ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. ఇంకోటేమో ఆశ్చర్యార్థకంతో ఎండ్ అవుతుంది. ఇంకోటేమో క్వెషన్ మార్క్‌తో ఎండ్ అవుతుంది. ఇంకోటి సబ్జెక్ట్ లేకుండా ఉండేటివి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ సెంటెన్సెస్ టైప్స్ గురించి చర్చించుకున్నాం. మీరు ఒకసారి నేర్చుకోవాలనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ టైప్స్ అని గనక యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ వీడియో వస్తుంది. మీరు చూడొచ్చు. ఇక చూడండి. లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై సెడ్ ప్రణీత. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది పంక్చుయేషన్ కిందికి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీరు రాసుకునేటప్పుడు అండ్ చాలా కొత్తగా అడిగే ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే ఎట్లా ఇస్తారంటే ఈ లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై సెడ్ ప్రణీతానే యాజ్ టీజ్గా ఏ కిందకి ఇస్తారు. బిలో ఇక్కడున్న కామాని మిస్ చేస్తారు. సిలో ఇక్కడున్న పైన ఉన్నాయి చూసారా, వాటిని మిస్ చేస్తారు. ఇంకో దాంట్లోనేమో ఈ ఆశ్చర్యార్థకాన్ని మిస్ చేస్తారు. ఈ విధంగా చేయడం అనేది జరుగుతుందన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్ అయింది ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏనా, బీనా, సీనా, డీనా అని ఈ విధంగా ఇవ్వడం. జస్ట్ మనం అర్థం చేసుకుంటే సులభంగా అర్థమవుతుంది ఏది కరెక్ట్ అనేది మనం పెట్టాలనేది. చూడండి, ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి. లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై సెడ్ ప్రణీత. చూడు అంటే ఇక్కడ ఆశ్చర్యార్థకం ఎప్పుడు వస్తుందంటే ఒక ఎమోషన్ని క్యారీ చేసినప్పుడు. అంటే అది ఆశ్చర్యం కావచ్చు, భయం కావచ్చు, బాధ కావచ్చు, జాగ్రత్త అని గట్టిగా కేక వేయడం కావచ్చు. ఇలాంటి ఎమోషన్ని క్యారీ చేస్తుంది ఈ ఆశ్చర్యార్థకం. లుక్ అంటే ఇక్కడ ఆశ్చర్యంతో చెప్తుంది. చూడు ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి చూడు అని చెప్పింది ప్రణీత. స్టార్ట్ రైనింగ్ ఓ క్లౌడ్. అసలు ఆశ్చర్యం ఆనందంతో గట్టి కేకలేస్తున్నాడు. ఓ మేఘమా నువ్వు తొందరగా ఏం చేస్తావు, వర్షం పడు. ఐ వాంట్ టు డ్యాన్స్ ఇన్ ద రెయిన్. నేను నాట్యం వేయాలనుకుంటున్నాను, వర్షంలో తడుస్తా అన్నాడు జాన్. ఐ వాంట్ టు మేక్ పేపర్ బోట్స్ అండ్ ఫ్లోట్ దెమ్ ఆన్ వాటర్. నేను పేపర్ బోట్స్ తయారు చేసి వాటిని నీళ్ళలో ఉంచుదామనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఇన్వర్టెడ్ కామా లోపలే కామా ఉంది, గమనించండి. మీరు గమనించాల్సిన విషయాలు ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే కామా ఉంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఆ విధంగా మనకు ఆశ్చర్యార్థకాలు ఏంటంటే ఒక నౌన్ వచ్చినప్పుడు ఓ క్లౌడ్, ఓ గాడ్ ఈ విధంగా వచ్చినప్పుడు ఆశ్చర్యార్థకాలు ఈ యొక్క నౌన్ అట్లా వస్తాయి. డోంట్ రెయిన్ ప్లీజ్ అని ఇట్ ఈస్ సండే ఐ హ్యావ్ టు ప్లే. కామా ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే కామా ప్లేస్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా సెట్ ఈ విధంగా రావడం జరిగింది. మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచే కదండి, ఇది డైరెక్ట్ స్పీచ్ కదా. ఇలా వచ్చినప్పుడు ఈ సెడ్ దీంట్లో అండి ఫుల్ స్టాప్లు ఎక్కడున్నాయి, కామాలు ఎక్కడున్నాయి అని గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు టెక్స్ట్ బుక్ చూడండి. ఈ యొక్క పేజ్ నెంబర్ ఏదైతే నేను చెప్పానో పేజ్ నెంబర్ 7 ఖచ్చితంగా అండి. ఏ టెక్స్ట్ బుక్ ఉన్నా లేకపోయినా 4th క్లాస్ టెక్స్ట్ బుక్ని మాత్రం ఖచ్చితంగా ఫిజికల్గా అంటే ఒక టెక్స్ట్ బుక్ని మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలంటే 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి. మీరు ఎస్జిటి రాస్తున్నా, స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నా, లేకపోతే మామూలు విద్యార్థి అయినా కానీ. ఎందుకంటే ఇందులో ఉన్న గ్రామర్ అంశాలు నేను చెప్తున్నాను 10th వరకు కూడా అన్ని అంశాలు టచ్ చేయలేదండి, అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ గ్రామర్ బుక్ని మీరు ఖచ్చితంగా ఫిజికల్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఫిజికల్గా బుక్ అనేది నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉందని కాకుండా ఈ విధంగా ఉంచుకోవడం చాలా మంచిది అనమాట. ఓకే, ఇప్పుడు వీటిలో మనం కొన్ని రూల్స్ గమనించాలి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఏమన్నారంటే ఇలానే ఇచ్చేసి ఈ సెంటెన్సెస్లు ఫుల్ స్టాప్ ఎక్కడుంది, కామా ఎక్కడుంది, క్వశ్చన్ మార్క్ ఎక్కడుంది, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడమన్నారండి. కాబట్టి అది మీరు గమనించాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, ఇందాక ఇచ్చిన ఫార్మాట్లో మనం ఈ చివర కామాని చూసాం. ఎందుకని సెడ్ షీ అనేది ఇక్కడ రావడం జరిగింది కాబట్టి కామా ఇక్కడ ప్లేస్ చేసాం. అలా కాకుండా డైరెక్ట్ స్పీచ్లో కనుక ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నది ముందు రాకుండా ముందే ఈ పార్ట్ వచ్చింది అనుకోండి, షీ సెడ్ అనే పార్ట్.
షీ సెడ్ కామా వస్తుంది, తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల చివర ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ షీ సెడ్ని చివర రాయదలుచుకుంటే ఐ వాజ్ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్ అని ఇక్కడ ఉంది చూసారా, ఈ ఫుల్ స్టాప్ కామాగా మారుతుంది, సెడ్ షీగా వస్తుంది. షీ సెడ్ కాదు, సెడ్ షీగా వస్తుంది. ఒకసారి మనం ఆ లైన్స్ దగ్గరికి వెళ్దాం, మీకు ఇంకా అర్థమవుతుంది. అదిగోండి ఇక్కడ గమనించండి. ఇదంతా అయిన తర్వాత కామా ఇక్కడ ఉంది, సెడ్ జాన్ అని ఉంది. అదే దీన్ని ముందు రాసామనుకోండి, జాన్ సెడ్ కామా స్టార్ట్ రైనింగ్ ఓ క్లౌడ్ ఐ వాంట్ టు డ్యాన్స్ ఇన్ ద రెయిన్. ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ అయ్యే ముందే ఫుల్ స్టాప్ ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ అవుతాయి. ఈ విధంగా. ఇంకో విషయం అండి, ఈ విధంగానే డైరెక్ట్ స్పీచ్లో గనక మీకు క్వశ్చన్ మార్క్ గనక వచ్చేటట్టయితే కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఏమాత్రం వాడకూడదు. ఈ విధంగా రాసేటట్టయితే చూడండి, వర్ యూ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్ హీ ఆస్క్డ్. ఓకే, కానీ ఒకవేళ ఈ ఆస్క్డ్ అనేది ముందు వచ్చేటట్టు ఉందనుకోండి, ఈ ఆస్క్డ్ కామా అనేసి వర్ యూ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. ఇక్కడ గమనిస్తే మీకు ఏ కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఉండదు, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి. కానీ ఈ ఆస్క్డ్ అనేది కనుక ముందు రాసేటట్టయితే కామా అనేది ముందు వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. జస్ట్ అబ్జర్వేషన్ అండి, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేసుకొని చాలు. గ్రేట్ షీ రిప్లైడ్, ఫుల్ స్టాప్ చివరిలో వచ్చింది, అవునా? మామూలుగా అన్నిటికీ వస్తుంది. అదే ఇవి ముందున్నట్టయితే అదిగోండి ఇక్కడ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్ ఏమీ రాదు. గ్రేట్ షీ రిప్లైడ్, ఫుల్ స్టాప్. ఇదే ముందు రాసేటట్లయితే షీ రిప్లైడ్ కామా గ్రేట్, ఆశ్చర్యార్థకం. ఇదిగోండి ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే ఉందో అది అట్లానే ఉంది, అట్లానే పెట్టాం. కాకపోతే షీ రిప్లైడ్ అనేది ముందు రావడం ద్వారా మనకు జరిగింది ఏంటంటే షీ రిప్లైడ్ కామా ఇన్వర్టెడ్ కామాసు అదనమాట. ఇది ఏం లేదండి, పేజ్ నెంబర్ 7 తీయండి, మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉన్న జస్ట్ అబ్జర్వ్ చేయండి. తర్వాత మనం చెప్పుకున్న ఈ పాఠంలో ఏవైతే వీడియో ఉందో దాన్ని ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఈ కామాలు ఫుల్ స్టాప్ అనేది చూసుకోండి. ఎందుకంటే పంక్చువేషన్ ఏబిసిడి ఏదో ఒకటి మిస్ చేస్తాడు, ఏది కరెక్ట్ అంటాడు, మనం అసలు కన్ఫ్యూజ్ అయిపోతామండి. అక్కడ ఇచ్చే 4 ఎగ్జామ్ టెన్షన్లో ఇదంతా టెన్షన్ అయిపోతాం. అందుకనే ముందే మనం ఏం చేయాలంటే వీటిని ఓ పద్ధతిగా నేర్చుకోవాలి. సరే అండి, చివరిగా కంక్లూజన్లో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను చాలా సింపుల్గా. చూడండి, లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై, ఇన్వర్టెడ్ కామాస్లో కామా ఉంది, సెట్ ప్రణీత అని ఉంది. ఇదే గనక ముందు రాస్తే ఎలా ఉంది, ప్రణీత సెడ్ అని వస్తుంది, సెడ్ తర్వాత కామా వస్తుంది, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న ఏదైతే సెంటెన్స్ ఉందో యాజ్ టీజ్గా వస్తుంది, ఈ కామా అనేది ఫుల్ స్టాప్గా మారుతుంది. అంటే జస్ట్ ఈ డైరెక్ట్ సెంటెన్స్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడున్న పార్ట్ని ముందు పెట్టడం వల్ల జరిగే మార్పుల్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, జాన్ సెడ్ కామా, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది, ఇటు వస్తే ఇక్కడ కామా వస్తుంది. ఇలానే ఇస్తాడు ఏబీసీలో. కాబట్టి 1-2 సార్లు ఈ వీడియో చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద అడగండి, ఇంకా విపులంగా చెప్పుకోవాల్సిన చెప్పుకుందాం.